హాయ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ వంశీకృష్ణ. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఏం చేసినా గూడా మనకు ఆరోగ్యం అప్పుడప్పుడు ఖరాబ్ అయితా ఉంటది. టెంపుల్‌కెళ్ళి వచ్చిన తర్వాతనే కొన్ని రోజుల దాకా బావుంటది. తర్వాత ఆరోగ్యం అనేది మనది కంపల్సరీగా ఖరాబ్ అయిద్ది. ఎందుకు ఖరాబ్ అయిద్ది అనంటే, మన పేరులో బ్యాడ్ నంబర్స్, గుడ్ నంబర్స్ అని ఉంటాయి. ఆ బ్యాడ్ నంబర్స్ ఉండడం వల్ల మన డేట్ ఆఫ్ బర్త్‌కి సూటబుల్ నంబర్స్ లేవనుకోండి, కంపల్సరీగా మీకు ఆ ప్రభావం అనేది పడి, మీ ఆరోగ్యం ఖరాబ్ అవ్వడందుకు మెయిన్‌గా అదే రీజన్. ఈ బ్యాడ్ నంబర్స్ అనేది మన గ్రహాలు వీక్ ఉన్నప్పుడు కంపల్సరీగా చాలా ప్రాబ్లమ్ చేస్తాయి మన లైఫ్‌లో. దాన్ని మీరు అర్థం చేసుకోండి. న్యూమరాలజీ అనేది చాలా చాలా మంచి సబ్జెక్టు. మీకు అర్థం కావట్లేదు ఎంత చెప్పినా. తొందరలో మీరే అన్నీ తెలుసుకొని చూడండబ్బా! ఒకసారి యూట్యూబ్‌లో, గూగుల్ సెర్చ్ చేయండి. యూట్యూబ్‌లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి. నేను ఒక ఫుల్ వీడియో చేస్తా. నాకు కొంచెం టైం కావాలి. చాలా రిసర్చ్ చేస్తున్నా ఇప్పటికే. చాలా రిసర్చ్ చేసినా ఆల్రెడీ. అందుకని చెప్పి నేను యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసినా. నా దగ్గర నేమ్ కరెక్షన్ చేపించుకున్న వాళ్ళు, ఈ ప్రపంచం మీద ఎవ్వరైనా గూడా న్యూమరాలజిస్ట్ ఈ అబ్బాయి చేసిన నేమ్ కరెక్షన్ తప్పు అనంటే, నిరూపిస్తే మీరిచ్చిన అమౌంట్‌కి డబుల్ అమౌంట్ రిటర్న్ ఇస్తాను నేను. చెప్తున్నాను గదా! నమ్మండి. అందరూ ట్రస్ట్ చేయండి. న్యూమరాలజీ అనేది సూపర్, సూపర్, సూపర్ సబ్జెక్టు. మీ పేరు బాగుందా లేదా తెలుసుకోవడానికి నన్ను కన్సల్ట్ కాండి. కంపల్సరీగా మీకు నేను చెప్తాను. మొబైల్ నంబర్స్ కూడా మన లైఫ్‌లో చాలా ఇంపాక్ట్ చేస్తాయి. నంబర్స్ అనేది ఏదైనా ఫోన్ పాస్‌వర్డ్ అయినా, లైక్ మన బ్యాంక్ అకౌంట్ నంబర్ అయినా, మనం పిన్ నంబర్, ఏటీఎం పిన్ నంబర్ అయినా, ఏదైనా ఎవ్రీథింగ్ నంబర్స్ అనేది మనకు మిత్ర మిత్ర నంబర్స్‌లోనే ఉపయోగించుకోవాలి. ఫ్రెండ్లీ నంబర్స్. ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్‌కి ఏదైతే ఫ్రెండ్లీగా ఉంటాయో, ఆ నంబర్స్‌ని మనం ఉపయోగించుకోవాలి. అంతేగాని బ్యాడ్ నంబర్స్ ఇప్పుడు శత్రువుని పక్కన పెట్టుకుంటే ఎప్పటికైనా సమయం కోసం చూసి దెబ్బేద్దామని చూస్తాడు. నువ్వు అదే మిత్రుడిని పక్కన పెట్టుకుంటే నువ్వు కోప్పడినా, ఏం చేసినా, నువ్వు డౌన్‌ఫాల్ అయినా గూడా నిన్ను ఆయన ఏదో ఒక రకంగా పైనకి తీసుకురావాలని చూస్తాడు. దట్ ఈస్ న్యూమరాలజీ అనేది. అర్థమైందా? మీరు న్యూమరాలజీ అనేది ఫస్ట్ ఒకసారి ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోండి. సెర్చ్ చేయండబ్బా! చూడండి. బాయ్.